అనుతో ముచ్చట్లు. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనుతో ముచ్చట్లు. ఈరోజు అయితే మేము బతుకమ్మ ఈవెంట్కి అయితే వచ్చామన్నమాట. లైక్ హౌన్స్లో మా ఇంటి దగ్గరలో పెట్టారు. నేనైతే యూకేలో ఉన్న తర్వాత ఫస్ట్ టైం అనమాట ఇక్కడ బతుకమ్మ ఈవెంట్కి వద్దాము. చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో ఏంటో మొత్తం క్యాప్చర్ చేద్దాం. వీడియో వాయిస్ ఓవర్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. నా వాయిస్ కొంచెం చేంజ్ అయింది, థ్రోట్ ఇన్ఫెక్షన్ అయింది. ఈ వీడియో కోసం భరించండి తప్పకుండా. ఇలా ఎంటర్ అయిపోయాము హాల్లోకి. ఎంటర్ అయ్యగానే చాలా మంది ఉన్నారనమాట. అమ్మాయిలకి ఈక్వల్గా అబ్బాయిలు ఉన్నారు. నేనైతే అది షాక్ అయ్యాను. అసలు వస్తారా ఎవరైనా అని అనుకొని నేను వెళ్ళాను అనమాట. ఎవరన్నా రెడీ అవుతారా లేకపోతే నేనే ఓవర్గా రెడీ అయ్యాను అన్న థాట్లో వెళ్ళాను. కానీ అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత నేనైనా సింపుల్గా లైక్ మీడియంగా రెడీ అయ్యి వచ్చింది అనిపించింది. కానీ అబ్బాయిలు అయితే బ్యాచెస్ ఎక్కడ చూసినా ఒక 4-5 మెంబర్స్ బ్యాచెస్ నుండి మంచి ఊపర్ మీటింగ్ వేస్తూ ఉన్నారు. అక్కడ మనకి ఎంట్రన్స్లోనే ఇక్కడ స్టాల్స్ లెక్క పెట్టారనమాట. కొన్ని స్నాక్స్ అమ్ముతున్నారు, మన ఇండియన్ స్నాక్స్, ఇంకా డాండియా స్టిక్స్, ఇంకా క్యాటరింగ్ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ అవి చేసుకుంటూ ఉన్నారు. లోపలికి వెళ్ళేసరికి అప్పుడే స్పీచ్ అవుతుంది. స్పీచ్ ఎండింగ్కి వచ్చిందనమాట. కరెక్ట్ టైంకి ఎంటర్ అయ్యాను నేను. అక్కడ ఇంగ్లీష్ వాళ్ళు, అసలు మెయిన్ థింగ్ నేను షాక్ అయింది ఏంటంటే లైక్ 3-4 మెంబర్స్ నేను ఇంగ్లీష్ పీపుల్ని చూశాను. వాళ్ళు కూడా బతుకమ్మ ఆడుతున్నారు. నాకైతే చాలా మంచిగా అనిపించింది అసలు వాళ్ళని చూసింగానే. ఎంత బాగా చేసుకొని వచ్చారంటే బతుకమ్మల్ని, చాలా అంటే చాలా బాగున్నాయి. బతుకమ్మల్ని చూస్తున్నారా, చిన్నది పెద్దది అని కాకుండా అన్నీ బాగున్నాయి అనమాట. అది చూసారు ఎల్లో కలర్ తులసి కోటలు ఎంత బాగుందో. ఇదైతే నెక్స్ట్ లెవెల్ అసలు. పెద్ద బతుకమ్మ తర్వాత నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. మధ్యలో అమ్మవారు ఇట్లా రొటేట్ అవుతా ఉందన్నమాట. పెద్ద బతుకమ్మ చూసారా, లైక్ లెఫ్ట్ హ్యాండ్కి ఒకటి రైట్ హ్యాండ్కి ఒకటి ఉంది. ఇంతమంది జనము చూసారా బతుకమ్మ ఆరతికి. నేనైతే షాక్ అయ్యాను అసలు ఇంతమంది ఉంటారా అని. మెయిన్గా అక్కడ హాల్ చిన్నది అయిపోయింది అనమాట. బాయ్స్ అందరినీ పైకన్నా వచ్చేసేమన్నారు, స్టేజ్ పైకి. బయటికన్నా వెళ్ళిపోమన్నారు, ఎందుకంటే అందరు కంఫర్టబుల్గా ఫీల్ అవ్వరని. నా పక్కన ఈ పెద్దావిడిని చూసారా, తనైతే చాలా బాగా ఆడుతుంది అసలు. లిటరలీ చాలాసేపు నా పక్కనే ఉందన్నమాట. నేనైతే ఎక్కువ ఆడదేమో అనుకున్నాను, కానీ చాలా బాగా ఆడింది పెద్దావిడైతే. నాకు చాలా హ్యాపీ అనిపించింది. లైక్ అందరూ అట్లా లైక్ యూకేలో ఫస్ట్ ఈవెంట్ అనమాట బతుకమ్మకి అటెండ్ అయిదాము. ఇప్పుడు వరకు ఏ ప్రోగ్రామ్స్కి వెళ్ళలేదు, ఏ ఫెస్టివల్స్కి ఎక్కడికి వెళ్ళలేదు. ఫస్ట్ టైం వెళ్ళాను. కాకపోతే నాకు చాలా మంచిగా అనిపించింది అసలు ఈవెంట్ అయితే. అన్ని బతుకమ్మల దగ్గర కొన్ని ఫొటోస్ అయితే తీసేసుకున్నాం అనమాట. చాలా బాగున్నాయి బతుకమ్మలు. ప్రతి ఒక్క బతుకమ్మ దగ్గర కొన్ని ఫొటోస్ అయితే క్యాప్చర్ చేసుకున్నాము. దాని తర్వాత ఒక పెద్ద పాట పాడింది, బతుకమ్మ పాట. మొత్తం అయిపోయిన తర్వాత ఫుడ్ దగ్గరికి వచ్చాము. ఫుడ్ దగ్గరికి వచ్చిన తర్వాత లైన్ని చూసిన తర్వాత షాక్ అయిపోయాము. ఏంటి ఇంత లైన్ ఉంది ఫుడ్కి అని. తర్వాత లైన్లో నుంచి కానీ ఒక 5 మినిట్స్ కల్లా లోపలికి వెళ్ళిపోయాము. ఫుడ్ వేశారు, చాలా బాగుంది ఫుడ్ అయితే. కర్రీస్ కానీ రైస్ కానీ చాలా అంటే చాలా బాగుంది. పరమాన్నం పెట్టారు, అది వేరే లెవెల్ అసలు. ఎంత బాగుందంటే స్వీట్ చెప్పొద్దు, అంత నెక్స్ట్ లెవెల్ ఉంది స్వీట్ అయితే. తింటుంటే నెయ్యి ఫ్లేవర్, ఫుల్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ అనమాట. చాలా బాగుంది ఫుడ్ అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
అసలు ఫుడ్ దగ్గరికి వెళ్ళేసరికి ఆ లైన్ని చూసేసరికి మేమైతే ఒక నిమిషం షాక్ అయిపోయి అలా నుంచుండిపోయాము. ఏంటి ఇంత పెద్ద లైన్ ఉంది ఫుడ్కి అని. ఒక నిమిషం వెళ్ళాలా, రిటర్న్ వెళ్ళిపోవాలా ఇంటికి అనుకున్నాం. సరే ఒకసారి ట్రై చేద్దాం, ఉంటే ఉంటుంది లేకపోతే లేదని లైన్లో నుంచున్నాము. ఫుడ్ అయితే నెక్స్ట్ లెవెల్, సూపర్ ఉంది ఫుడ్ టేస్ట్ అయితే. పర్వాన్నం స్వీట్ అయితే ఇంకా చెప్పొద్దు, తింటుంటే తినాలి అన్నంత బాగుంది. ముద్దకి నెయ్యి టేస్ట్ అండ్ డ్రై ఫ్రూట్స్ చాలా అంటే చాలా బాగుంది ఫుడ్ అయితే.